ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్పంచ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 మంది వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ గారు ఈ కోరం లెక్క ఉంటుంది. ప్రతి ఒక్క మీటింగ్ కూడా మీరందరూ అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ల సమక్షంలో, గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరి సమక్షంలో ఈ రోజు నుంచి ఈ గ్రామ పంచాయతీలో, బాలంల గ్రామ పంచాయతీలో నెల రోజుకి ఒకసారి గ్రామ పంచాయతీ మీటింగు, 2 నెలలకు ఒకసారి గ్రామ సభ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇట్టి గ్రామ సభకు కానీ గ్రామ పంచాయతీకి కానీ మీటింగ్లకి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీటింగ్లకు అటెండ్ అయ్యి మీ యొక్క సమస్యలను తెలియజేయాల్సి ఉంటుంది సర్పంచ్ గారి ముందు. కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి హలో ఈ సభని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారు గాలి మమత గారిని ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తెలుగు కాదు, లూజ్ కలెక్షన్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామంలో ఏ సమస్యలున్నా గ్రామ పంచాయతీలో చెప్పండి. ఏ సమస్యలున్నా వచ్చి చెప్పి ఆ సమస్యలను పరిష్కరించుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉప సర్పంచ్ గారు బుచ్చిరాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుచుంది. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి, నాతో పాటు ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు మరియు సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుండి గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ కానీ తెలియపరచవచ్చు. ఎవరైనా సలహాలు కూడా ఇవ్వచ్చు. ఇది ఏ ఏరియాలో అయితే బాగా వృద్ధి చెందట్లేదో, అభివృద్ధి చేయకుండా ఉన్నదనుకో, వాళ్ళు సలహాలు ఇవ్వాలి. ఈ విధంగా చేయండి. మీరు సలహాలు ఇస్తే కూడా దాని ప్రకారం మేము చేయగలుగుతాం. అయితే ఈ రోజు నుంచి ప్రతి వీధి లైట్ కూడా ప్రతి నెల 1వ తారీఖు ప్రతి లైట్ వెలిగే విధంగా ప్రతి నెలలో 1వ తారీఖు రోజు వేయబడుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ మురుగునీటి వ్యవస్థ అది బాగా విధ్వంసంగా ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఒక 4-5 వార్డులలో బాగా అధ్వానంగా ఉంది. ఫస్ట్ డ్రైనేజీ వ్యవస్థని బాగా చేయాలని మేము గ్రామసభ తీర్మానం చేయడం ఫస్ట్ అది. దాని తర్వాత సీసీ రోడ్డు, ప్రతి ఏరియాలో ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో ఆ ఏరియాలో సీసీ రోడ్డు నిర్మాణం. కాకపోతే ఇప్పుడు అక్కడి నుంచి మన జనగాం రోడ్డు నుంచి మన బాలమ్మ చెరుకట్ట వరకు డబుల్ రోడ్డు కూడా, బాలంలో జనగాం రోడ్డు నుంచి చెరుకట్ట దగ్గరికి డబుల్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అందులో మళ్ళీ కలవట్టు కూడా అందులోనే శాంక్షన్ అయింది. కాబట్టి దానికి కూడా ఏం అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి రేఖతం నుంచి వచ్చేది జెడ్పీ హై స్కూల్ దగ్గరికి వచ్చే రోడ్డు కూడా, అది కూడా ఫస్ట్ తీర్మానంలో దాన్ని కూడా చేయాలని మేము అందరం కూర్చొని మాట్లాడి ఫస్ట్ ఏదైతే అత్యవసర పనులు ఉన్నాయో అవే ముందు చేస్తాం. పనికిరాని అంటే వేరే అన్నీ ఉపయోగపడే, కాకపోతే మెయిన్ ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవే ఫస్ట్. ఎందుకంటే బడ్జెట్ని బట్టి చేసుకోవాలి కదా, అన్నీ ఒకేసారి అంటే రావు. కాబట్టి మీరు కూడా సరే ఈరోజు ఒకటైతుంది, తర్వాత ఒకటైతుంది అనుకొని భావించుకొని ఉండాలి. కానీ నాకు చేయలేదు అనేది రావద్దు. ప్రతి ఒక్కరికి పని అవుతుంది. ఇప్పుడు ఉన్నదంతా కూడా యూత్ ఉంది. ఎవరు కూడా ఏదో మనకెందుకు అనేటోళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. పని చేస్తేనే మనం మళ్ళీ ముందు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి వార్డు మెంబర్ అయినటువంటి పేరం వెంకటలక్ష్మయ్య గారు మాట్లాడాల్సింది కోరు. ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నా ఫస్ట్ వార్డు తరఫున నన్ను ఎంటుండి గెలిపించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నా వార్డు తరఫున ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా నన్ను సంప్రదించగలరు, నాకు చెప్పగలరు. దాన్ని ఎలా పరిష్కరించాలో సర్పంచ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి నా వంతు సహాయం నేను చేసి
చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మేడం గారికి, ఉప సర్పంచ్ గారికి, నూతనంగా నియమితులైన వార్డు మెంబర్లకి, మరీ ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారంకి వచ్చినటువంటి గ్రామ ప్రజలకి, అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి నా నమస్కారాలు. నా వార్డు 3వ వార్డు, నా 3వ వార్డు ఓటర్లకు కూడా నా యొక్క నమస్కారాలు. నేను అనుకునేది ఏంటంటే మన గ్రామంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మనుషులకు అతీతంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏ సమస్య ఉన్నా కానీ ఒక వార్డులో అయింది పని అని ఇంకో వార్డులో కాలేజీ పని అని చెప్పి అనుకోకుండా ఒక గ్రామ పద్ధతిలో మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన గ్రామాన్ని మనమే క్లీన్ అండ్ డ్రై గ్రామంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈరోజు నూతనంగా సర్పంచ్ ఎన్నికైనటువంటి గాలి మమతా నాగేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు. నాది 8వ వార్డు. హలో, నాది 8వ వార్డు అండి. నా వార్డు ఏ సమస్య ఉన్నా కానీ సర్పంచ్ గారిని పని చేయగలరని బాలమ్మ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నూతన సర్పంచ్గా ఎన్నికైన గాలి మమత నాగరాజు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు ఉప సర్పంచ్ బుచ్చాలకు మరియు నాతోటి వార్డు సభ్యులందరికీ కూడా శుభాభినందనలు. మరియు ఇక్కడికి మా ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన బాలెంల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి 5 సంవత్సరాల కాలం కూడా సర్పంచ్ గారి అధ్యక్షతన ఉప సర్పంచ్ తో సహా వార్డు సభ్యులందరం కూడా ప్రతి ఒక్క వార్డు విశ్లేషణ చేసుకుంటూ మీ అందరికి కూడా 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి మీ ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తామని ఈ సభాముఖంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రమాణ స్వీకారానికి చేసిన అధికారి గారికి, మన పంచాయత్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సిబ్బందికి గతంలో కూడా చెప్పినాం, వాళ్లకు పని భారం తగ్గించి మరలా కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్లకు వెన్ను తట్టి ఉంటామని, వాళ్లకు పని భారం తగ్గించేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ గారి తరఫున ఒక ఫిర్యాదుల బాక్స్ తయారు చేసి పెడతాం. ఏ ఫిర్యాదు ఉన్నా కూడా మీరు దాంట్లో వేయచ్చు. దాన్ని ప్రతి సోమవారం గ్రీవెన్స్ టైప్లో కూడా మేము చదివి దాన్ని పరిశీలించి మీ వద్దకి వస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు 11వ వార్డు అత్యధిక మేధతో గెలిపించిన నా 11వ వార్డు సభ్యులకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సహకరించినటువంటి తనదాత అయినటువంటి శ్రీరాజు భిక్షపతి గారు, ఆ కుమారుడు శేఖర్ అన్న గారిని 1 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన గ్రామ పంచాయతీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వారితో పాటు ఉన్న సభ్యులు, వార్డు మెంబర్స్ అందరు కలిసికట్టుగా గతంలో చేయలేని పనులు ఈ టైంలో చేసి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.